ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పైల్స్, ఫిషర్, ఫిస్టులాకి అప్పట్లో కట్ చేసేవాళ్ళని మీరు ఇంతకుముందు మనం మాట్లాడినప్పుడు చెప్పారు. కానీ లేజర్ ట్రీట్మెంట్ వల్ల ఎలాంటి యూజెస్ ఉన్నాయి అంటే ఏం చెప్తారు? పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ అండ్ వారికోస్ వెయిన్స్కి ఇప్పుడు యూజ్ చేస్తున్నామండి. ఒకప్పుడు అంటే వీటన్నిటికీ కూడా కోత ఆపరేషన్ చేసేవాళ్ళం. అంటే ప్రీవియస్గా ఏంటంటే పైల్స్ అంటే వాళ్ళకి వెరికోస్ వెయిన్స్ అనేది చాలా మందిలో అసిమ్టమాటిక్ అనేది ఉంటుంది. పెయిన్ వస్తే కానీ లాస్ట్ స్టేజ్ దాటితే కానీ చెప్పలేరు. మెయిన్గా ఎక్కువసేపు నిలబడుకునే వాళ్ళు, లైక్ పోలీస్ కానీ, లేకుంటే సిస్టర్స్ కానీ, లేకుంటే టీచర్స్ కానీ ఎక్కువసేపు నిలబడుకునే వాళ్ళలో ఏంటంటే ఈ గ్రావిటీ వల్ల బ్లడ్ అంతా కిందనే పూలప్ అయిపోయి అవి మళ్ళీ వెనక్కి వెళ్ళడం. పెయిన్ ఏం లేదండి, అసిమ్టమాటిక్ ఉంటారు. అంటే వాళ్ళకి లైఫ్లో కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ రాదా? కొంతమందికి కాల్ తీసేసిన సిచ్యువేషన్లు కూడా వెరికోస్ వెయిన్స్లో ఉన్నాయి. ఎలా దీన్ని ఐడెంటిఫై చేయాలని చూస్తే, ఒకటి కాళ్ళ మీద స్పైడర్ వీన్స్ అన్నట్టు మనం చూస్తుంటాం, ఉబ్బులాగా రావడము అదొకటి. ఇంకోటి ఏంటంటే కాళ్ళు చర్మం కలర్ చేంజ్ అయిపోయింటుంది వాళ్ళకి. వారికోస్ వీన్స్ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వీనస్ బ్లడ్ అంటే ఫ్రెష్ బ్లడ్ కాకుండా ఉన్నది అక్కడ స్టేగ్నెంట్ అయిపోతుంటుంది. కాబట్టి వీళ్ళకి పుండ్లు అనేది సరిగ్గా మానవు ఎక్కువ అయిపోతుంది. ఎవరికైతే ఈ షుగర్ ఇట్లాంటివి ఉంటాయో. అంటే ఏ స్టేజెస్లో అవుతుంది సార్? 6 స్టేజెస్లో ఉంటాయి. సో ఇవన్నీ వచ్చేసి 5th and 6th స్టేజ్లోకి అల్సర్ వరకు వెళ్ళాయంటే. వెల్కమ్ టు సాక్షి లైఫ్. తిరుపతిలో పుట్టి పెరిగి అలాగే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి రుయా హాస్పిటల్లో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని అలాగే పీజీఎంఎస్ మంగళూరులో కంప్లీట్ చేసిన తర్వాత ఈ డాక్టర్ కోర్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత తన ఉన్న ఊర్లో ప్రజలకు సేవ చేయాలి అన్న థాట్తో తిరుపతిలో సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్గా స్థాపించి అది కూడా 2020లో. ఇప్పుడు 7 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇందులో. సో ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది ఎవరి గురించి చెప్తున్నానో. ఆయన ఎవరో కాదు, లేజర్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ రణధీర్ చోళరాజు గారు మనతో ఉన్నారు. మరి పైల్స్, ఫిస్టులా, ఫిషర్ అలాగే వీటికి సంబంధించి లేజర్ ట్రీట్మెంట్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో వారిని అడిగి తెలుసుకుందాం. ఓకే, నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు లేజర్ అనే వరకు ట్రీట్మెంట్ ఎక్కువ కాస్ట్ ఏమో అనేది థాట్ ఒక సైడ్ ఉంటుంది. సో ముందుగా పైల్స్, ఫిషర్, ఫిస్టులాకి అప్పట్లో కట్ చేసేవాళ్ళని మీరు ఇంతకుముందు మనం మాట్లాడినప్పుడు చెప్పారు. కానీ లేజర్ ట్రీట్మెంట్ వల్ల ఎలాంటి యూజెస్ ఉన్నాయి అంటే ఏం చెప్తారు? సో లేజర్ ట్రీట్మెంట్ అనేది మనము ఇప్పుడు పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ అండ్ వారికోస్ వెయిన్స్కి ఇప్పుడు యూజ్ చేస్తున్నామండి. ఒకప్పుడు అంటే వీటన్నిటికీ కూడా కోత ఆపరేషన్ చేసేవాళ్ళం. అంటే ప్రీవియస్గా ఏంటంటే పైల్స్ అంటే వాళ్ళకి ఒక మాంసం ముద్దలాగా ఉన్నది మొత్తం కట్ చేసి తీసేయడము, అండ్ వారికోస్ వెయిన్స్కి సంబంధించి అయితే ఒక నరం మొత్తం స్ట్రిప్ చేసి మొత్తం లాగేయడం ఇలా చేస్తూ ఉండేవాళ్ళం. సో ఇవన్నీ కూడా పెయిన్తో కూడుకునింది, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంటాయి. ఇవన్నీ రికవరీ కూడా చాలా లేట్గా ఉంటుంది. సో ఇప్పుడు దానికి మనకి అడ్వాన్స్డ్గా ఏమొచ్చాయంటే లేజర్ ట్రీట్మెంట్తో ఒక చిన్న వైర్ లాంటిది పంపించి దాంతోనే మనము సర్జరీ చేసేసి అసలు కోత అనేది లేకుండా బ్లీడింగ్ అసలు అవ్వదు. చాలా మినిమల్ నీడిల్ పంక్చర్ అన్న చిన్న రంధ్రం నుంచి మనము పైల్స్కి కానీ వారికోస్ వెయిన్స్కి కానీ వీటన్నిటికీ లేజర్ సర్జరీ చేస్తున్నాం. ఇంకా మీరు అడిగినట్టు కాస్ట్ గురించి అంటే డెఫినెట్గా వాళ్ళు మిషన్స్ ఇవన్నీ కూడా మనము స్కిల్డ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఇది కాస్త దాంతో పోలిస్తే ఒక 10-15,000 ఒక కాస్ట్ అనేది వేరీ అవుతుంటుంది. బట్ డెఫినెట్గా మనము రికవరీ టైంని లేకుంటే హాస్పిటల్ స్టేని వీటన్నిటిని చూసుకుంటే అది చాలా నథింగ్ అనమాట. అంటే మనము ఆపరేషన్ ప్రీవియస్గా ఓపెన్ సర్జరీస్ చేసుకున్నప్పుడు 3-4 డేస్ హాస్పిటల్ స్టే ఉండాలి. అండ్ వాళ్ళ వర్క్ రికవర్ అవ్వాలంటే మినిమం 1 week to 10 days పట్టేది. ఇవి లేజర్తో ఏంటంటే ఓన్లీ జస్ట్ 1 dayలో మార్నింగ్ వచ్చారంటే ఈవినింగ్ సర్జరీ చేసుకుని నైట్కి వెళ్ళిపోవచ్చు, లేదంటే నెక్స్ట్ మార్నింగ్ మనము డిశ్చార్జ్ చేస్తున్నాము. సో 1 dayలో వెళ్ళిపోతారు అండ్ 2-3 daysలో వాళ్ళు రెస్ట్ తీసుకొని వాళ్ళ వర్క్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఆ విధంగా మనకి లేజర్ వల్ల ఉపయోగాలు ఏంటంటే రికవరీ బాగుంటుంది అండ్ పెయిన్ చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళ రెగ్యులర్ లైఫ్ స్టైల్కి వెళ్ళడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే లేజర్ ట్రీట్మెంట్ వల్ల ఇప్పుడు పైల్స్ అనేది దానికి ఒకవేళ సర్జరీ దాంతో చేసినా కానీ మళ్ళీ రిపీట్ అవుతుందా, లేదంటే అక్కడి నుంచి వచ్చే ప్రాసెసే ఆపుతారా, ఎలా చేస్తారు? ఏదన్నా కూడా ఒక సర్జరీ చేసిన తర్వాత రికవరీ అనే దానికి డెఫినెట్గా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అంటే మనము రిజల్ట్ మాత్రమే ట్రీట్ చేస్తున్నాం, రూట్ కాజ్ని ట్రీట్ చేయట్లేదు. ఈ పైల్స్ కానీ, ఫిషర్స్ కానీ, ఫిస్టులా కానీ, వారికోస్ వెయిన్స్ ఇవన్నీ ఏంటంటే ఒక ఇబ్బంది వల్ల స్టార్ట్ అవుతుంటాయి. ఫర్ మనం పైల్స్ చూసుకున్నాం అనుకోండి, మనం తినే ఫుడ్ అండ్ మలబద్ధకం ఎక్కువ, కాన్స్టిపేషన్, వాటర్ సరిగ్గా తీసుకోకపోయినా లేకుంటే ఎక్కువ మనము ఈ
ఫ్యాట్ ఫుడ్స్ తీసుకున్నా, ఫైబర్ లేకుండా ఉండే ఫుడ్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏముందంటే మోషన్ మనము కష్టపడిపోతూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు ముక్కి ఇలా ఉండడం వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకి యూజువల్గా ఈ పైల్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ వారికోస్ వీన్స్ కూడా అంతే, ఎక్కువసేపు కూర్చో ఉండడము, లేకుంటే ప్రెగ్నెన్సీ అప్పుడు గర్భం యొక్క ప్రెషర్ పడడం వల్ల, లేకుంటే ఎక్కువసేపు నిలబడుకున్నప్పుడు, ఈ కారణం వల్ల మనకి వారికోస్ వీన్స్ అనేది వస్తుంది. సో మనము ఆ కాజ్ని ట్రీట్ చేయట్లేదు, ఓన్లీ దానికి వల్ల వచ్చిన పైల్స్ కానీ లేకుంటే వారికోస్ వీన్స్ని మాత్రం ట్రీట్మెంట్ చేస్తున్నాం. వీళ్ళు మళ్ళీ కూడా ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ని కనుక చేంజ్ చేసుకోలేకపోతే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years 15 years మళ్ళీ వచ్చేదానికి డెఫినెట్గా ఛాన్సెస్ ఉంటాయి. కానీ లేజర్తో మనము ఈ రికరెన్స్ని కూడా చాలా వరకు తగ్గిస్తాం. ఫర్ సే నార్మల్ సర్జరీ చేశాక ఒక 10% 15% రికరెన్స్ ఛాన్సెస్ ఉంటే లేజర్ తర్వాత వెరీ మినిమల్గా ఒక 5% మాత్రమే ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు వెరికోస్ వెయిన్స్ అన్నారు కదా, వెరికోస్ వెయిన్స్ అనేది చాలా మందిలో అసిమ్టమాటిక్ అనేది ఉంటుంది. సో అసిమ్టమాటిక్ ఉండటం వల్ల అది పెయిన్ వస్తే కానీ లాస్ట్ స్టేజ్ దాటితే కానీ చెప్పలేరు. వాళ్ళకి ఎలా ట్రీట్ చేస్తారు, అంటే ఎన్ని డేస్ పడుతుంది, ట్రీట్మెంట్కి ముందు ట్రీట్మెంట్కి తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దట్టు మీ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? వారికోస్ వీన్స్ ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక 5, 10 years 15 years నుంచి వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల వాళ్ళకి వస్తున్నట్టు. మెయిన్గా ఎక్కువసేపు నిలబడుకునే వాళ్ళు, లైక్ పోలీస్ కానీ లేకుంటే సిస్టర్స్ కానీ లేకుంటే టీచర్స్ కానీ ఎక్కువసేపు నిలబడుకునే వాళ్ళలో ఏంటంటే ఈ గ్రావిటీ వల్ల బ్లడ్ అంతా కిందనే పూలప్ అయిపోయి అవి మళ్ళీ వెనక్కి వెళ్ళడం కొద్దిగా తగ్గుతుంది అనమాట వారికోస్ వీన్స్లో. సో పూలప్ అయిపోవడం వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది పెరుగుతూ ఉంటుంది. అండ్ పెయిన్ ఉండదు కాబట్టి జనాలు ఎలా అంటే యూజువల్గా పీపుల్ ఏదైనా పెయిన్ వస్తేనే వెంటనే రియాక్ట్ అవుతారు, పెయిన్ లేనప్పుడు ఏం కాదు కదా అని చెప్పి అలా ఉండిపోతారు. సో అలా ఏంటంటే ఫైనల్ స్టేజ్లో వీన్స్ అంతా డ్యామేజ్ అయిపోయిన తర్వాతే వస్తాయి. సో ఆ వీన్స్ని మనం మళ్ళీ రికవర్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అనమాట. సో అలాంటి వాళ్ళకే మనము సర్జరీ చేసిన తర్వాత ఆ వీన్ ఏదైతే డ్యామేజ్ అయి ఉంటుందో మల్టిపుల్ కాజెస్ ఉంటాయి. ఒకటి మనకి గజ్జల్లో హిప్ దగ్గర ఏంటంటే ఒక వాల్వ్ అనేది ఉంటుంది అనమాట యూజువల్గా, అది స్టాప్ చేస్తూ ఉంటుంది, అది వాళ్ళకి లూజన్ అయిపోతుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. సో అలాంటి వాళ్ళకి మనం లేజర్ ద్వారా ఇంతకుముందు అంటే కోసి లాగేసే వాళ్ళము, ఇప్పుడు ఏంటంటే అలా కాకుండా లేజర్తో ఆ వీన్ మొత్తం మనం కాల్ చేస్తాం అనమాట. ఇప్పుడైతే ఆ వీన్ మొత్తం కాల్ చేస్తామో ఈ ఉబ్బులు ఇవన్నీ కూడా తగ్గి వాళ్ళకి పెయిన్ అనేది మెల్లిమెల్లిగా తగ్గిపోయేసి వాళ్ళు రికవర్ అవుతుంటారు. దాని తర్వాత కూడా మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ డెఫినెట్గా చెప్తాం. ఆ ట్రీట్ అనేది ఇప్పుడు డ్యామేజ్ అయిపోయిందని ఎట్లా బర్న్ చేస్తారా, లేదంటే మొత్తానికి ఎలా? ఒకప్పుడు అంటే మనము గజ్జల్లో కట్ చేసి నరం మొత్తం లాగేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తామంటే కింద కాలు దగ్గర నుంచి ఒక చిన్న లేజర్ బీమ్ని వైర్ ఉన్న పంపించేసి వెళ్ళిన తర్వాత దాన్ని మనము కాలుస్తూ వస్తాం అనమాట. ఎప్పుడైతే మనం లేజర్ బీమ్స్ పంపిస్తామో ఆ హీట్ వల్ల బ్లడ్ అంతా బాయిల్ అయ్యి ఆ వెజల్స్ లేయర్ ఉంటుంది కదా, అది డ్యామేజ్ అయ్యి రెండు అతకపోతాయి. సో ఎప్పుడైతే ఈ వీన్ మొత్తం ఇట్లా కంప్రెస్ అయిపోతుందో మనకి మెయిన్ కారణమే ఉబ్బు వల్ల, అది కంప్రెస్ అయిపోయినప్పుడు ఫ్లాట్ అయిపోతుంది. సో ఆ విధంగా వాళ్ళకి ఆ సిమ్టమ్స్ నుంచి రిలీవ్ అవుతుంది, ఆ ఉబ్బుగా ఉన్నట్టు అవన్నీ కూడా తగ్గిపోతాయి. తర్వాత కాంప్లికేటెడ్ అంటూ ఏమీ ఉండదు. ఎప్పుడైతే మనకి ఆ సూపర్ఫిషియల్ వీన్ అనేది మనం ఇంతో 2 వీన్స్ ఉంటాయి, డీప్ వీన్స్, సూపర్ఫిషియల్ వీన్స్లోనే మనకి మామూలుగా ఈ లేజర్ వారికోస్ వీన్స్ అనేది వస్తుంది. ఎప్పుడైతే మనం సూపర్ఫిషియల్ వీన్కి ట్రీట్మెంట్ ఇస్తామో డీప్ వీన్స్ దాని పని తీసుకునేసి మనకు రెగ్యులర్గా మనం నడిచినప్పుడు బ్లడ్ సప్లై ఇవన్నీ కూడా అవి హెల్ప్ చేస్తాయి. అసలు వారికోస్ వెయిన్స్ అనేది ప్రతి ఒక్కరిలో ఎందుకు వస్తాయి అంటే ఏం చెప్తారు? మెయిన్గా ఏంటంటే ఇవి మనము నడిచేటప్పుడు కానీ ఏదైనా చేసేటప్పుడు గ్రావిటీ వల్ల, ఇప్పుడు మనం నడుస్తుంటే భూమి ఆకర్షణ శక్తి అనేది ఉంటుంది, మనం నడిచినప్పుడు కానీ నిలబడుకున్నప్పుడు కానీ ఏమవుతుందంటే బ్లడ్ పై నుంచి హార్ట్ నుంచి కిందికి వెళ్ళి కింద నుంచి మళ్ళీ పంప్ అయ్యి గుడ్ బ్లడ్ అంతా కిందికి వెళ్తుంది, మళ్ళీ వీనస్ బ్లడ్ అంతా మళ్ళీ పైకి రావాలన్నమాట. ఈ సర్కిల్ అవుతూ ఉండాలి. ఎప్పుడైతే ఈ సర్కిల్ మనకి ఇబ్బంది అవుతుంది, కింద నుంచి వెళ్ళింది పైకే వెళ్ళిపోవాలి, కిందకి జారిపోకూడదు. సో ప్రతి చోట ఒక గేట్ వేస్ లాగా ఉంటాయి, చెక్ డ్యామ్స్ లాగా మనకి. సో ఎప్పుడైతే కింద నుంచి వెళ్తూ ఉంటుందో ఆ సూపర్ఫిషియల్ వీ నుంచి వెళ్ళాక గజ్జల దగ్గర సెఫ్నోఫెమరల్ జంక్షన్ అని ఒక వాల్వ్ లాగా ఉంటుంది. సో ఆ వాల్వ్ ఏం చేస్తుందంటే పైకి వెళ్ళిన సింగిల్ ఫ్లోనే అలో చేస్తుంది, పైకి మాత్రమే బ్లడ్ పైకి వెళ్తుంది, కిందకి జారిపోకుండా వాల్వ్ క్లోజ్ చేస్తారు అనమాట. సో వీళ్ళు ఎప్పుడైతే నిలబడుకో ఉంటారో ఆ ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే ఆ వాల్స్ వీక్ అయిపోతాయి, ఆ చెక్ డ్యామ్స్ అనేవి. సో ఎప్పుడైతే వీక్ అయిపోతాయో పైకి వెళ్ళిన బ్లడ్ మళ్ళీ కిందకి జారిపోతుంది. ఈ వీన్స్ అన్ని ఏంటంటే చిన్న మనకు బెలూన్ లాగే చాలా పడుతున్నప్పుడు ఇలా డైలేట్ అయ్యి దాని తర్వాత ఒక స్టేజ్ వరకు వచ్చేసి 3 mm మామూలుగా ఉండేటివి 7 mm 8 mm అవుతాయి. చాలా ఎక్కువ అయినప్పుడు 12 mm కూడా అయిపోయేసి వాళ్ళకి చుండ్రుకుపోయినట్టు అయిపోతుంది అనమాట. సో అది మెయిన్ కాదు. సో వాటిని మనం ఎలా తగ్గించుకుంటామంటే ఎక్కువసేపు ఎవరన్నా కూర్చొని ఉన్నా కూడా
బ్లడ్ సప్లై సరిగ్గా ఉండదు. లైక్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఇప్పుడు ఎక్కువ మంది ఉంటున్నారు. సో వాళ్ళు కానీ అండ్ నిలబడుకొని ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు లైక్ టీచర్స్, లేకుంటే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు, మాలాగా సర్జన్స్ ఒక 3-4 అవర్స్ కంటిన్యూ ఒక సర్జరీ చేయాలి. సో మేమందరం అనమాట ప్రోన్ అనమాట. సో అలాంటప్పుడు కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కాస్త నడవడము అలా చేస్తే కింద మజిల్స్ స్క్వీజ్ అవుతాయి మనం నడిచినప్పుడు. సో అప్పుడు ఆ బ్లడ్ని పుష్ చేస్తాయి అనమాట. అలా చేసినప్పుడు ఈ వారికోస్ స్టాగ్నసిస్ లేకుండా బెటర్ అవుతుంది. సో జనరల్గా ఇప్పుడు మనం విలేజెస్లో చూస్తే కనుక చాలామంది వాళ్ళకి కాళ్ళు తెలిసిపోతాయి, ఒక మొత్తం స్పైడర్ వేవ్స్ అన్నీ కనిపిస్తుంటాయి, వీన్స్ అన్నీ. బట్ ఏమన్నా మీకు పెయిన్ ఉందంటే వాళ్ళు పెయిన్ ఏం లేదండి, అసిమ్టమాటిక్ ఉంటారు. అంటే వాళ్ళకి లైఫ్లో కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ రాదా? కొంతమందికి కాలు తీసేసిన సిచ్యువేషన్లు కూడా వెరికోస్ వెయిన్స్లో ఉన్నాయి. బట్ ఇది కాంప్లికేటెడ్ పరంగా అసిమ్టమాటిక్ ఉంటే వాళ్ళకి పరంగా మీరు ఏం చెప్తారు దీని గురించి? వారికోస్ వెయిన్స్ అనేది ఎప్పుడు కాంప్లికేట్ అయ్యాకే వస్తారు. సో లేమన్ పీపుల్కి అంటే ఏదైనా వర్క్ చేసుకునే వాళ్ళకి వీళ్ళకి ఎవరు మనకి ఏంటి ఎలా దీన్ని ఐడెంటిఫై చేయాలని చూస్తే, ఒకటి కాళ్ళ మీద స్పైడర్ వీన్స్ అన్నట్టు మనం చూస్తుంటాం, ఉబ్బులాగా రావడము అదొకటి. ఇంకోటి ఏంటంటే కాళ్ళు చర్మం కలర్ చేంజ్ అయిపోయి ఉంటుంది వాళ్ళకి, కింద పక్కన బ్లాక్గా రావడం అలా ఉంటాయి. సో ఇదేంటంటే ఎక్కువసేపు బ్లడ్ స్టాగ్నెంట్ అయిపోవడం వల్ల కింద పక్కనే హీమోసెడరిన్ అనేది ఒకటి మనకి బ్లడ్లో నుంచి రిలీజ్ అవుతుంది. అదేమవుతుందంటే స్కిన్ లేయర్స్ కింద ఉండిపోవడం వల్ల, అది ఎక్కువ రోజులు ఉండిపోవడం వల్ల మనకి మెల్లిమెల్లిగా కలర్ చేంజ్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. హీమోసెడరిన్ అనే ఒక ఎంజైమ్ వల్ల అనమాట అవి మారుతూ ఉంటాయి. ఎక్కువసేపు బ్లడ్ స్టాగ్నెంట్ అయిపోవడం వల్ల వెజల్స్లో నుంచి అది రిలీజ్ అయ్యి దానివల్ల కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఎక్కువసేపు కలర్ చేంజ్ అవుతూ ఉంటుందో వాళ్ళకి మెల్లిగా నవ్వలు రావడము, ఎగ్జిమా అంటాము, నవ్వలు వచ్చి దాన్ని గీక్కుంటూ ఉంటే చిన్న చిన్న పుండ్లు వస్తూ ఉంటాయి. ఆ పుండ్లు ఎప్పటికీ మానవు. ఎందుకంటే ఏదన్నా ఒక పుండు మనకి మానాలి అంటే ఒక ఫ్రెష్ బ్లడ్ వెళ్ళాలి, గుడ్ బ్లడ్ వెళ్ళాలి. వారికోస్ వెయిన్స్ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వీనస్ బ్లడ్ అంటే ఫ్రెష్ బ్లడ్ కాకుండా ఉన్నది అక్కడ స్టేగ్నెంట్ అయిపోతుంటుంది. కాబట్టి వీళ్ళకి పుండ్లు అనేది సరిగ్గా మానవు, ఎక్కువ అయిపోతుంటాయి. ఎవరికైతే ఈ షుగరు ఇట్లాంటివి ఉంటాయో ఇంకా అగ్రివేట్ అయిపోయి ఆ పుండ్లు ఎక్కువ అయిపోయేసి మీరు అన్నట్టు కాలు తీసేయడం కానీ ఇంత దూరం కూడా వెళ్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఏ స్టేజెస్లో అవుతుంది సార్ ఇది? స్టేజెస్ అంటే ఒక సిఈఏపీ క్లాసిఫికేషన్ అని ఒక పెద్దగా ఉంటుంది అనమాట. ఒక 6 స్టేజెస్లో ఉంటాయి. సో ఇవన్నీ వచ్చేసి 5th and 6th స్టేజ్లోకి అల్సర్ వరకు వెళ్ళాయంటే ఆ స్టేజెస్లోకి వెళ్తూ ఉంటాయి అనమాట. సో మనం ముందే ఐడెంటిఫై చేసుకుంటే ఈ అల్సర్స్ కూడా ఎప్పుడైతే మనము సర్జరీ చేసుకుంటామో చాలా డ్రాస్టిక్గా మీరు వండర్ లాగా అవుతాయన్నమాట. ఈ పుండ్లు కూడా చాలా ఫాస్ట్గా హీల్ అయిపోతుంటాయి వీళ్ళకి. సో కాళ్ళు వాపు రావడం ఒకటి కంటిన్యూగా, దాంతోపాటు మనకి ఎప్పుడైతే ఈ కాళ్ళపైన నరాలు ఉబ్బుగా ఉన్నా, లేకుంటే కాళ్ళు కింద భాగము నలుపు తిరుగుతున్నా, నవ్వలు ఎక్కువ వస్తున్నా, లేకుంటే పుండుగా ఉంటున్నా కూడా ఇవన్నీ కూడా వారికోస్ వెయిన్స్ యొక్క లక్షణాలను తెలుసుకొని మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గర మీరు చూపించుకోగలిగితే ఎవాల్యుయేట్ చేసుకొని, ఎలా అంటే ఒక డాప్లర్, ఒక సింపుల్ టెస్ట్ వీనస్ డాప్లర్ అని చెప్తాం అనమాట. ఆ వీనస్ డాప్లర్ చేసుకుంటే మీరు ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది, పర్ఫరేటర్ ఇన్కాంపిటెన్స్ అని కొంతమంది అంటూ ఉంటాం. అంటే పైన నరంకి కింద నరంకి కంటిన్యూ ఒక బ్రిడ్జెస్ లాగా ఉంటాయి, వాటి వల్ల ఏదైనా ఇబ్బంది ఉందా, లేకుంటే పైన ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక జంక్షన్ అని చెప్పాను కదా సప్నకుడి నుంచి, అదేమన్నా ఇబ్బంది ఉందా, వాటిని బేస్ చేసుకుని చూసుకోవచ్చు. ఇప్పుడు కేసు ఓన్లీ నీ కాలు వాపు వరకే ఉందనుకోండి, లేదు చిన్న చిన్న వెబ్స్ లాగే ఉన్నాయి, అలాంటప్పుడు మనం కంప్రెషన్ స్టాకింగ్స్ అంటాం అన్నమాట. స్టాకింగ్స్ సాక్స్ లాగా ఉంటాయి, అవి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం పైనుంచి కంప్రెస్ చేస్తుంటాం కాబట్టి ఇవి ప్రొలాంగ్ అవ్వవు, అట్లీస్ట్ అక్కడ వరకు మనం ఆపగలగచ్చు. ఏది స్టాకింగ్స్ అనేది మార్నింగ్ స్నానం చేసి నిద్రలేస్తే వేసుకుంటే మళ్ళీ నైట్ వరకు వేసుకొని ఉండమే. అలా వేసుకుంటే ఏంటంటే మనము చేయలేని పని, అదే నడుస్తున్నప్పుడు కంప్రెస్ చేస్తున్నారు కదా, అది ఈ కంప్రెషన్ స్టాకింగ్స్ చేస్తాయి కాబట్టి ఈ ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఉన్న సిమ్టమ్స్ అక్కడి వరకే ఆగి వీ కెన్ ఈ లోపల మనం మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కనుక చేసుకోగలిగితే, ఎక్కువసేపు కూర్చోఉండడం కానీ అట్లా లేకుండా ఎక్కువసేపు నిలబడడం కాకుండా ఈ లైఫ్ స్టైల్ మనం చేసుకోగలిగితే చాలా వరకు మనం సర్జరీ అవాయిడ్ చేసుకోవడానికి ఉంటుంది. బట్ వన్స్ అయిందంటే మాత్రం ట్యాబ్లెట్స్తో తగ్గేది అంతా లేదు ప్రస్తుతానికి. ఓన్లీ ఫైనల్ థింగ్ ఈజ్ సర్జరీ. ఓకే. అండ్ సర్జరీ అయిన తర్వాత కూడా మనం ఈ స్టాకింగ్స్ అవి వేసుకొని జాగ్రత్తలు తీసుకుంటే లైఫ్ అనేది హ్యాపీగా లేదు. ఇంకా స్టేజెస్ అన్నారు కదా సార్, సిమ్టమ్స్ ఫస్ట్ స్టేజ్ అంటే లాస్ట్ స్టేజ్లో సిమ్టమ్స్ ఏమైనా డిఫరెన్స్ ఉంటాయా? యూజువల్గా వీళ్ళకి ఏంటంటే సిమ్టమ్స్ అన్నీ కూడా మనకి బయటికి కనపడే సిమ్టమ్స్ నుంచే వస్తాం. ఏదో ఒక క్యాన్సర్ కండిషన్ లాగా అలా కాకుండా క్లాసిఫికేషన్ అంతా కూడా ఏంటంటే కంటికి కనపడే దాని నుంచే తీస్తూ ఉంటాం. ఫస్ట్ స్పైడర్ వీన్స్ ఉన్నాయా, అంటే చిన్న చిన్న వెబ్స్ లాగా ఉన్నాయా, లేకుంటే కొద్దిగా వాపు ఉన్న నరాలు ఉన్నాయా, ఏంటి, మళ్ళీ కలర్ ఏమన్నా మారిందా, దాంతోపాటు నవ్వలు కూడా ఏమన్నా వస్తున్నాయా, పుండ్లు కూడా ఏమైనా వస్తున్నాయా, అది కూడా పుండు ఎన్ని రోజుల నుంచి ఉంది. సో వీటిని బట్టి మనం క్లాసిఫై చేసి వీళ్ళకి చెప్తూ ఉంటాం. బట్ ఏ స్టేజ్లో ఉన్నా అట్లీస్ట్
వాపు ఉన్నంత వరకు మనం కంప్రెషన్ స్టాకింగ్ వాడచ్చు. దాని తర్వాత నుంచి మనకు ట్రీట్మెంట్ అవ్వాలంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ. అండ్ దాని తర్వాత మన జాగ్రత్తలు మనం తీసుకుంటాం. ఓకే, అంటే ఓన్లీ రూట్స్ నుంచి అయితే ఫుల్ఫిల్ అవ్వదు, కాకపోతే పైన ఏదైతే పెయిన్ఫుల్ బేరబుల్ లేని ఉందో అది మాత్రమే లేజర్ ద్వారా తీసేస్తారు. నో మనం కాజ్ అయితే మనం వీన్నే సర్జరీ చేసినప్పుడు వీన్నే మనం ఏమంటారు బర్న్ చేస్తాం. దాని తర్వాత వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నిలబడుకోవడం వల్ల లేకుంటే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కదా. సో ఇప్పుడు ఏంటంటే ఒక పాత్వే, ఒక హైవేలో ఒక రోడ్డు బ్లాక్ అయింది అనుకోండి, పక్క నుంచి ఇంకో రోడ్డు మనం ఎలాగైతే తీసుకుంటామో బాడీలో కూడా అంతే. ఒక నార్మల్గా ఉన్న ఒక వెజల్ని మనం బ్లాక్ చేస్తామంటే పక్క నుంచి వేరే చిన్న చిన్న వీన్స్ కూడా ఇప్పుడు హైవే లాగా ఫామ్ అయిపోతుంటాయి. మనకి ఒక రోడ్ బ్లాక్ చేశారనుకోండి, పక్క నుంచి వేరే రోడ్ మనం ఎలా తీసుకుంటాం అలా అయితే. సో మనం ఆ బిహేవియరల్ థింగ్స్ మనం దేనివల్ల అయితే మనకు వ్యారికోస్ వీన్స్ వచ్చిందో దాన్ని మనం చేంజ్ చేసుకోలేకపోతే ఆ పక్కన ఉన్న చిన్న చిన్న నరాలు కూడా మనకి మళ్ళీ బ్లాక్ అయ్యి ఓపెన్ అయిపోయేసి వ్యారికోస్ వీన్స్ లాగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో దానికి మనం ఆఫ్టర్ సర్జరీ మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జాగ్రత్తలు అంటే అదే ఇప్పుడు యాజ్ అ సర్జన్ నేను ఉన్నాను అనుకోండి, నా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 4-5 అవర్స్ సర్జరీ కంటిన్యూస్గా నేను చేస్తున్నప్పుడు అట్లీస్ట్ ఒక 1 అవర్ కన్నా కాస్త మనం మజిల్ పంప్స్ ఇలా ఉంటాయన్నమాట. లేదంటే కాస్త నడవడము ఇలా ఏదన్నా చేస్తే మనకి బ్లడ్ సప్లై అనేది ఉండి ఈ ఫ్లో అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇవి అండ్ పోలీస్ వాళ్ళు అనుకోండి ఎక్కువసేపు ఒకే చోట స్టాండ్ చేస్తూ ఉంటారు, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అక్కడే కాకుండా కొద్దిగా అట్లు ఇటు తిరుగుతూ ఉండము. అండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, కంటిన్యూగా మార్నింగ్ 4 జాబ్కి వెళ్తే ఈవినింగ్ వరకు అలానే కూర్చోండకుండా వీళ్ళు జస్ట్ కాసేపు అన్న ఒక 1 అవర్ కన్నా కాస్త నడవడం అలా చేస్తుందంటే దెన్ ఇట్ విల్ బి ఫైన్ ఫర్ దెమ్. సో మొత్తానికి అయితే చాలా వరకు అట్లా నించొని ఉంటే వాళ్ళు కూర్చోడానికి ప్రయత్నిస్తారు, ఎందుకంటే నడవాలని ట్రై చేయరు. అదే నిలబడుకున్నప్పుడు కూర్చుంటే చాలా అనుకుంటారు కానీ బట్ నడవాలి. అండ్ కూర్చున్న వాళ్ళు కూర్చుంటే సరిపోద్ది అనుకుంటే నడవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తుంటాం ఫ్లైట్ జర్నీస్ చేస్తున్నప్పుడు చాలా మంది కాలవాపులు వస్తుంటాయి, కార్ జర్నీ చేసినప్పుడు కాలవాపులు వస్తుంటాయి. సేమ్ అదే మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే అలా వాపులు ఉండేటివన్నీ కూడా వీనస్ స్టేసిస్ వల్లే అలా మనకి వాపులు వస్తూ ఉంటాయి అనమాట. సో అవి మనం అవాయిడ్ చేసుకోగలిగితే మెల్లిమెల్లిగా. డైట్ ఉంటుందా సార్? డైట్ అని కాదు, బట్ ఒబిసిటీ కూడా ఒక కారణం. ఓకే, లావు ఉన్న వాళ్ళు ఉంటే లావు తగ్గడము అలాంటి జాగ్రత్తలు తీసుకొని అండ్ రెగ్యులర్ వాకింగ్ చేస్తుంటే డెఫినెట్గా వీటి నుంచి రిలీవ్ అవ్వచ్చు. లేజర్కి సంబంధించిన యూజెస్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. మచ్.